అందరికీ నమస్కారం. జీవనయానం కార్యక్రమంలో ఈరోజు 11వ ప్రసంగం చేస్తున్నారు శ్రీ రామ్మోహన్ గారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. థ్యాంక్ యూ సార్. మీరు మీ లిస్ట్ లో చూసుకొని మొదలెట్టండి. రైట్ సార్. రైట్. రైట్. అందరికీ వందనాలు. ధర్మ పథములో మహనీయ మానవుని మహాజీవనయానము. నేను కొంచెం పొడిగించాను. సింప్లీ మానవ జీవనయానం అంటే సరిపోతుంది, కానీ జీవనయానం ఎలా ఉండాలి? ధర్మపథంలో ఉండాలి. ధర్మపథంలో ఉంటే మానవుడు మహనీయుడైతుంటాడు. ధర్మపథంలో మహనీయ మానవుని యానము ప్రయాణము, కానీ జీవితం చాలా లెంతీ కనుక మహాయానం. దిస్ ఈస్ ద థింగ్. నా గత కొద్ది రోజులుగా ఒకసారి క్విక్ రివిజన్ అంటాం మనము. క్విక్ రివిజన్లో చూస్తే కనుక మొత్తం మానవ జీవితం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే, నేను వివాహముకి అంటే వధూవరుల ఎంపికతోని అక్కడి నుంచి స్టార్ట్ కావాలి. శ్రోతలు కూడా దయచేసి అలా అన్వయించుకోండి అనేసి. అంటే ట్రూ లైఫ్ ఆఫ్ ఎ పర్సన్ బిగిన్స్ విత్ హిజ్ ఓన్. అతని కుటుంబాన్ని అతను ఏర్పరచుకోవడంతో మొదలవుతుంది. దానికి రెండు దశల ముందు అయిపోతాయి. ఒకటి విద్య, ఇంకొకటి విత్త సంపాదన, ఉద్యోగం అనుకోండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ పెయిడ్ ఎంప్లాయ్మెంట్. ఆ రెండు అయిన తర్వాత వైవాహిక జీవితంలో తన కుటుంబాన్ని తాను ఏర్పరచుకుంటారు, మహిళలు కానీ పురుషులు కానీ. సో ఒక మహిళ ఒక పురుషుడు వివాహ బంధంలో చట్రములో ఇమిడి, చట్టం అంటే కొంచెం కృత్రిమంగా ఉండొచ్చు, అది ఒక సత్సంబంధము, పవిత్ర బంధము. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత గర్భోత్పత్తి అవన్నీ కూడా మనం కొంచెం చూసాము. పిల్లల్ని OFT 1 2 3 4 5 ఏజ్ వరకు ఎలా పెంచాలని కూడా చూసాము. ఈరోజు నేను ఐ విల్ టాక్ సంథింగ్. నిన్న కూడా నేను కొంచెం మీకు హింట్ ఇచ్చాను. నెస్ట్ అనేసి, NEST, నెస్ట్. నెస్ట్ అంటే ఆంగ్ల పదము, తెలుగులో దాని అర్థము గూడు అని. మామూలుగా పిట్టగోళ్ళని నెస్ట్ అంటే బర్డ్ నెస్ట్ అంటుంటాము. ఈ NEST 4 పదాల్లో నుంచి ఈ ఏజ్ గ్రూప్ వచ్చేసి 6 నుంచి 12 అయ్యేట వరకు జరుగుతుంది. ఎస్లో 6 7, ఈలో 8, ఎన్లో 9 10, మళ్ళీ ఈలో 11, టీలో 12. సో 6 నుంచి 12 ఏళ్ళ వరకు. మనము ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మాట్లాడుతున్నప్పుడు 9 నెలలు 3 ట్రిమ్స్టర్స్, ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, థర్డ్ 3 months అని మనము మాట్లాడినాము. అదే పద్ధతిలో ఇప్పుడు శిశువు ఈ ప్రపంచంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఒక చాలా విచిత్రమైన విషయం గమనించాలి. నేను ఫ్లోలో అది ఇది అని కలిపి చెప్తుంటాను. మనం సౌండ్తో ఈ ప్రపంచంలోకి వస్తాము. బిడ్డ పుట్టగానే ఏడుస్తుంది. రేర్గా బిడ్డ ఏడవకపోతే నర్సు ఒకటి చిన్న దెబ్బ కొట్టి ఏడిపిస్తుంది. చనిపోయేప్పుడు మట్టుకు సైలెన్స్లో పోతాము. సో హ్యూమన్ లైఫ్ జర్నీ ఫ్రమ్ సౌండ్ టు సైలెన్స్ అలా కూడా తీసుకోవచ్చు. అంటే వేరే రకాలు కూడా మాటలు రాకపోవడం చేత మాట్లాడకపోవడం అవన్నీ ఉన్నా కూడా కొంతమంది మూగవాళ్ళు, అవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్, బట్ జనరల్గా జరిగేటువంటి ఇది. ఇంకో రకంగా చెప్పాలంటే హ్యూమన్ లైఫ్ ఫ్రమ్ వూంబ్ టు టూంబ్. ఆంగ్లంలో వూంబ్ అంటే తల్లి గర్భం నుంచి, టూంబ్ అంటే మనకి ఎక్కడైతే దహన సంస్కారాలు జరిగే ప్లేస్ని, అది అలా చేయొచ్చు. కానీ శుద్ధ తెలుగు, సాంస్క్రిటైజ్ తెలుగులో ఉండాలని నేను ఈ రకంగా టైటిల్ ఇచ్చాను. అయితే తల్లి గర్భంలో ఉండగా ఎట్లయితే 3 months 3 ఉన్నాయో, మనిషి పుట్టిన తర్వాత మైనారిటీ తీరక ముందు, మేజర్ కాకముందు, అంటే 18 ఏళ్ళు కంప్లీట్గా నిండి 19th ఫస్ట్ డే నుంచి హీ విల్ బి ఏ మేజర్ లా దృష్టిలో, న్యాయ పరిధిలో. సో ఈ ఫస్ట్ 18 yearsని కూడా నేను 3 భాగాలుగా విభజించి 0 to 6 years ఒక భాగము, ఒక ట్రిమ్స్టర్. ట్రిమ్స్టర్ అంటే 3వ వంతు అనే అర్థము, సెమిస్టర్ అంటే హాఫ్ అనేసి. మనకి పాత రోజుల్లో యూజువల్లీ ఇట్ యూస్ టు బి యాన్యువల్ ఎగ్జామినేషన్స్. ఆ తర్వాత ఈ కొత్త పుంతలు మార్పు అనేది సహజంగా వస్తుంటుంది. ఎవరో వాళ్ళు పట్టుకొస్తారు, మిగిలిన వాళ్ళు దాన్ని ఫాలో అవుతుంటారు. సో దేర్ ఆర్ ఓన్లీ 2 categories ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. ఒకళ్ళు లీడర్సు కొంతమంది ఉంటారు, ఫాలోయర్స్ చాలామంది ఉంటారు. చేంజ్ బ్రింగర్స్, చేంజ్ ఫాలోయర్స్. మార్పు కొంతమంది తెస్తారు, మిగిలిన వాళ్ళు
అంటే అది నిలకడగా నిలబడేటువంటి మార్పు అయితే కనుక అందరూ ఫాలో అవుతుంటారు. సో ఇక్కడ ఈ 18 ఏళ్ళను కూడా నేను 3 భాగాలు చేసి 0 to 5 years, 6 to 12 అండ్ 13 to 18. దాంట్లో నుంచి మనం ఫస్ట్ పార్ట్ ఒక 3వ వంతు మనం 0 to 5 years నిన్న మొన్న 2 daysలో ఐ థింక్ కవర్డ్ ఇట్. నా ఈరోజు నేను ఈ NEST నెక్స్ట్ 6 నుంచి 12వ ఏట వరకు తల్లిదండ్రులను పిల్లలను ఎలా పెంచాలి అనే దాని మీద ఎలా పెంచాలి అంటే ఏ ఇన్పుట్ అంటే బేసిక్ ఏంటంటే ఇన్పుట్ అంటే ఏమేమి పిల్లలకి మనం నేర్పిస్తున్నాము. నేర్పించడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఔపచారిక ఫార్మల్, అనౌపచారిక ఇన్ఫార్మల్. ఈ 2 విధానాల ద్వారా మనము పిల్లల్లో కొన్ని నింపుతాం. ఆ నింపడమే అంటే కంప్యూటర్ భాషలో ప్రకృతిలో ఏదుందో ప్రపంచంలో అదే ఉంటుంది. ఇది అందరూ గమనించాల్సిన విషయము. చాలా మందికి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు, తెలిసిన వాళ్ళు కూడా ఆచరించకపోవచ్చు. తెలిసి అంటే మంచి విషయాలు తెలిసి ఆచరించకపోతే దాదాపుగా తెలియని కిందికే లెక్క. కనుక 3 స్టేజ్లు: తెలియనివి, తెలుసుకోతగినవి, తెలుసుకోవాలి TTT. ఆ తర్వాత ఏం చేయాలి? ఆచరించాలి. ఎంతకాలము? జీవితకాలం ఆచరించాలి. దానివల్ల ఉభయ కుశలత. ఉభయం అంటే మనము ఇతరులు, ఉభయుల్లో మనము ఫస్ట్ మన నుంచి ఇతరులు అంటే మనం బాగుంటాము, ఇతరులు కూడా బాగుంటారు. దేని చేత? మన యొక్క సంస్కారము, విద్య, ప్రవర్తన, వాటెవర్ వి ఆర్, అంటే మన వల్ల ఇతరికి ఏమాత్రము హాని కలగకూడదు. మినిమం కనీస హాని కూడా కలగకూడదు. నెంబర్ 1. వీలైనంత మేలు కలగాలి. ఇది జీవిత యొక్క ఉత్కృష్ట లక్షణము అనొచ్చు. 6 నుంచి 12 ఏండ్లు ఇవాళ ప్రధాన అంశం కనుక దీన్ని నేను ఐసే ఫార్మేటివ్ ఇయర్స్. 0 to 5 years ఏదైతే ఉందో, 0 to 6 years, ఇది 7 to 12, నాట్ 6. 7, 8, 9, 10, 11, 12, 7 నుంచి 12. ఫస్ట్ 6 years మనం మేనేజ్మెంట్లో ఎక్కడైనా ప్రొడక్షన్లో ఏమంటామంటే ట్రయల్ ప్రొడక్షన్ అంటాము. అంటే బిగినింగ్లో కొంత ప్రొడక్షను ట్రయల్ రన్ కింద, అంటే వేసుకుని కాదు, పరీక్షార్థమై అంటే కరెక్ట్గా వస్తుందా లేదా అనే దానికి. అలాగే 0 to 6 years అనేది కొంచెం ట్రయల్, కొంచెం లైట్గా తీసుకుంటాము. అంటే పిల్లల్ని మనం ఏమాత్రము ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ముద్దు మాటలు వచ్చి రాని మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మనకు బాగా మాట్లాడడం వచ్చినా కూడా వాళ్ళ మాటల్లో మనము మాట కలిపి వాళ్ళు వచ్చిరాని పదాలు వాడితే మనం కూడా వచ్చిరాని పదాలు వాడి విల్ బి ఎంజాయింగ్ ఇట్. సో దట్ ఈస్ ద వాట్ యు కాల్ ఏ ట్రయల్ పార్ట్ ఆఫ్ ఇట్ అని తీసుకోవచ్చు మనం. ఈ 6 నుంచి 12 వరకు ఇట్స్ ఏ ఫార్మేటివ్. సో ట్రయల్ ఇయర్స్, ఫార్మేటివ్ ఇయర్స్. ఫార్మేటివ్ ఇయర్ 12 దాటిన తర్వాత యూ రీచ్ ఏ పొజిషన్ ఆఫ్ స్టేబుల్లోకి మళ్ళీ మనం నెక్స్ట్ ఇది అయిన తర్వాత దాంట్లోకి అక్కడ చూద్దాము. అంటే 13 to 18 yearsలో. ఇప్పుడు ఈ 6 నుంచి 12 ఫార్మేటివ్ ఇయర్స్ కనుక ఇవి చాలా చాలా కీలకము. యువర్ స్టెబిలిటీ డిపెండ్స్ ఆన్ యువర్ ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే మనము దీన్ని ఫౌండేషన్, తెలుగులో చెప్పాలంటే స్థాపన. మనం పిల్లల్లో ఏం స్థాపిస్తున్నాము, ఏ విలువలు స్థాపిస్తున్నాము, ఏం ఇన్పుట్స్, ఏమి విషయాలు వాళ్ళను సంగ్రహపరుస్తున్నాము వాళ్ళ బుర్రలో అనేది. ఈ 6 నుంచి 12 వరకు, 7 నుంచి 12 వరకు ఏజ్లో ఏదైనా కూడా మనము ప్రతి అంకెకి కూడా చాలా చాలా మహత్యం ఉంది. ప్రతి లెటర్కి, ప్రతి అక్షరానికి కొంత విలువ ఉంది. ప్రతి అంకెకి కూడా ఒక విలువ ఉంది. నంబర్ 1 అద్వైతము, శంకరాచార్య అద్వైతము. నంబర్ 2 ద్వైతము, అంటే 2 ఉంటే, అంటే అఖండాన్ని, అవిభజనీయమైన దానిని విభజిస్తే 2తో బిగిన్ అవుతుంది. 2 కన్నా ఎక్కువ ఎన్నైనా ఉండొచ్చు, అది వేరే అంశం. ఇక్కడ నేను 2 తీసుకొచ్చి ఇక్కడ మనకి పుష్టి కానీ పెరుగుదల కానీ మనిషికి 2 రకాలుగా ఉంటుంది.
వై మోడల్లో తీసుకుంటే మనము కింద ఒక స్ట్రేట్ లైను, మీదికి 2 పాయలు, అది ఆంగ్ల అక్షరము వై. ఈ కింద ఉన్నటువంటి స్టెమ్, ఈ కాండ హ్యూమన్ బీయింగ్. అంటే నేను ఊరికే ఒక ఉదాహరణ రూపంలో చెప్తున్నాను. ఈ 2 ప్రాంగ్స్ అటు ఇటు ఉండేవి, ఒకటి శరీరము, ఇంకొకటి మనస్సు. సో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఈ 2 కూడా మనిషికి చాలా అవసరము. మొదటి దశలో 0 to 6 ఇయర్స్లకు కూడా సరి అయిన పోషణ, అది ఇంకా ప్రీ ఫౌండేషన్లోకెళ్ళ ఫౌండేషను, అది ఎదురుగా ఉండాలి. కానీ 2వ లెవెల్లో 6 నుంచి 12 మధ్యలో పెరుగుదల ఎక్కువ ఉంటుంది. హ్యూమన్ బ్రెయిన్ కూడా బై ద ఏజ్ ఆఫ్ 8 or 9 ఇయర్స్ 80 to 90% ఆఫ్ ద బ్రెయిన్ ఫామ్ అవుతుందనేసి ఈ మెడికల్ శాస్త్రీయ విజ్ఞానం యొక్క వివరణ. సో 6 నుంచి 12 వరకు ఇది ఇన్పుట్స్ స్వీకరించేటువంటి దశ. కనుక తల్లిదండ్రులకు పిల్లలకి సరి అయినటువంటి ఇన్పుట్స్ ఇవ్వాలి. నా 6వ ఏట ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే స్కూల్కి పోతారు. 0 to 6 ఇయర్స్ వరకు, అంటే నేను 7 to అని తీసుకుంటున్నాను, ఒక 1 year దట్ వే దిస్ వే. 6వ ఏట, 7వ ఏట, 7వ ఏట కాదు 6వ ఏటనే ప్రీ స్కూల్స్ వేస్తున్నాం మనము. 0 to 2 years కూడా ఒక లెవెల్ ఆఫ్ ఇది ఉంది హ్యూమన్ లైఫ్లో. అంటే ఈ వితిన్ ఫస్ట్ 6 yearsలో 0 to 2 ఒక స్టేజు, 2 నుంచి 6 వరకు ఇంకో స్టేజు, ఆ తర్వాత నేను ఇప్పుడు చెప్తున్నది 7 to 12 years. ఈ దశలో ఫస్ట్ 6 years or 5 years 80%, 75% ఆఫ్ ద టైమ్ పాప కానీ బాబు కానీ ఇండోర్స్లోనే ఉంటాడు చాలా వరకు. బయటికి పోయేది తక్కువ. అంటే తల్లిదండ్రులు బయటికి వెళ్తే తీసుకెళ్తారు, వేరే విషయము. పేరెంట్స్ ఇద్దరు పనిచేస్తున్నప్పుడు ప్రీ స్కూల్లో వేయడము, ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. అందరూ ప్రీ స్కూల్స్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ 6-7 ఏజ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరైనా కూడా పిల్లల్ని ఇంట్లో పెట్టుకోరు, స్కూల్లో చేర్పిస్తారు. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ షుడ్ అబ్జర్వ్. ఇక్కడ ఏ స్కూల్లో చేర్పించాలి అనేది ఒక పాయింట్. జనరల్గా ఏ స్కూల్లో చేర్పిస్తారు అంటే, మనకి జీవితంలో 3 చాలా ఇంపార్టెంట్ అంగాలు, విషయాలు. ఒకటి ఫినాన్షియల్, ఇంకోటి ఎమోషనల్, ఇంకోటి ఎడ్యుకేషనల్. FEE, ఫినాన్షియల్, ఎమోషనల్ అండ్ ఎడ్యుకేషనల్. ఫీజుకి షార్ట్ ఫామ్ ఫీ కట్టావా అని అడుగుతాం, అంటే రుసుము, ఫీజు, స్కూల్ అడ్మిషన్ ఫీ ఆర్ ట్యూషన్ ఫీ, వాట్ ఎవర్ దిస్ వే. సమాజం ఒక 10 అంచెల నిచ్చెన అని ఒకసారి మనము ఆ పాయింట్ అన్నాము. ఇంకోటి ఏంటంటే ఎకనామికల్గా చూస్తే ఫినాన్షియల్ అంటే ఇంకా హయ్యర్ లెవెల్లో ఎకనామికల్లో BPL, APL అని 2 రకాల ఫ్యామిలీస్. పావర్టీ లైన్ నిర్ణయిస్తుంది గవర్నమెంట్. అంటే ఒక లెవెల్ ఆఫ్ ఇన్కమ్ కన్నా తక్కువ ఉంటే వార్షిక ఆదాయము, మాసిక ఆదాయం ఉండొచ్చు, జనరల్గా వార్షిక ఆదాయాన్ని మనము ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్కి కానీ ఇంకా కొన్ని స్టాండర్డ్ వాటికి వీటేక్ వార్షిక ఆదాయం ఇట్లా ఒక బెంచ్ మార్క్ స్టాండర్డ్ కింద. ఒక పరిమితికి లోపల తక్కువ ఉంటే దట్ మీన్స్ ఏ బిలో పావర్టీ ఫ్యామిలీస్, బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్, BPL ఫ్యామిలీస్ అంటారు. ఆ ఆదాయానికి ఎక్కువ ఉంటే ఎబోవ్ పావర్టీ లైన్, APL, ఎబోవ్ పావర్టీ లైన్ ఫ్యామిలీస్. BPLలో మళ్ళీ సబ్ డివిజన్స్ లేవు, ఉప విభజనలు లేవు, కానీ APLలో ఉన్నాయి. APLలో కింది నుంచి పైకి వెళ్తే వీ హ్యావ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, దెన్ లో ఇన్కమ్ గ్రూప్, then middle income group, then high income group, then high net worth individual. నెట్ వర్త్ అంటే మూలధనం అనేసి, నెట్ వర్త్ ఎంత ఉంది అనేసి. ఇంకా పైకి వెళ్తే అల్ట్రా రిచ్ పర్సన్, URP. ఇది విభజన. కానీ నేను చాలా వరకు MIG, EWS నుంచి LIG, MIG మహా అయితే హై ఇన్కమ్ గ్రూప్ వరకే నా కేంద్రీకరణ. అతి శ్రీమంతులు దే కెన్ డూ ఎనీథింగ్, దే డోంట్ నీడ్ ఎనీథింగ్ ఆల్సో. వాళ్ళు స్వయం కృషి చేత కానీ
వాళ్ళ యొక్క ప్రాప్తము చేత కానీ వాళ్ళు ధనవంతులై ఉండవచ్చు. దేర్ కుడ్ బి 2 రీజన్స్. సెల్ఫ్ ఎఫర్ట్తో కూడా పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సెల్ఫ్ ఎఫర్ట్స్ ఎంత చేసినా కూడా పైకి రాని వాళ్ళు ఉన్నారు. సో అవన్నీ డిఫరెంట్ థింగ్స్. నౌ నేను ఇది ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నానంటే, మీరు స్కూల్లో అడ్మిట్ చేయాలంటే ఈ రోజుల్లో ఎల్కేజీకి స్కూల్స్ కూడా 3 భాగాలుగా ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఒకటి, దీంట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ స్కూల్స్, ఇది పోతే కార్పొరేట్ స్కూల్స్, దెన్ వీ హ్యావ్ బడ్జెట్ స్కూల్స్. ఇంకా కిందికి వస్తే వీధి బడి, అంగన్వాడీ, చాలా స్కీమ్స్ ఉన్నాయి మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్లో అన్ని దేశవ్యాప్తంగా. అయితే ఇప్పుడు ఏ స్కూల్ ఎంచుకోవాలి అనేది కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. కార్పొరేట్ స్కూల్లో ఎల్కేజీకే సంవత్సరానికి వార్షిక రుసుము ₹1,00,000 మొదలుకొనేసి 4-5 లక్షల వరకు వార్షికంగా ఛార్జ్ చేసే పాఠశాలలు మన భాగ్యనగరము, హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. అంత రుసుము ఎవరు చెల్లించలేదు. మనకు ఒక దురదృష్టకరమైనటువంటి వాతావరణం ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశాల్లో ఎక్కడున్నాయో అనేసి ఏ దేశం యొక్క గవర్నమెంట్ అయినా కూడా విభిన్న దేశాల్లో ఉండేటువంటి ప్రభుత్వ పనితీరును గమనించి దాంట్లో ఎక్కడెక్కడైతే బాగా ఉన్నతంగా ఉన్నాయో వాటిని గ్రహించి వాళ్ళ సొంత దేశంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. నేను మాట్లాడుతున్నది భారతదేశం గురించి. భారతదేశం కూడా ఈ ఎక్సర్సైజ్ చేసేట్టు చేయాలి. ఈ పాయింట్ ఎందుకుంటానంటే, ఒక ఆరోగ్యవంతమైన సమాజము, భావి భారత పౌరుల సమాజము నిర్మాణం కావాలంటే వాళ్ళకి 2 చాలా అవసరం. 2 కూడా వీలే. ఒకటి వైద్యము. పరిపూర్ణ సంపూర్ణంగా మానసిక శారీరక ఆరోగ్యం ఉండాలంటే పుట్టుకతోనే కొంతమందికి ఉంటుంది. ఏ మెడికల్ ఎయిడ్ అవసరం లేకుండా జీవితాంతం కానీ చాలా వరకు కానీ ఏ మెడిసిన్స్ వేసుకోకుండా కేవలం ఆహార రూపంలోనే ఔషధము గ్రహిస్తున్నప్పుడు, ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. నేను ఒకసారి కేరళలో ఆయుర్వేదానికి కొంచెం ప్రసిద్ధి, హైదరాబాద్లో కూడా అక్కడక్కడ కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి. ఆయన ఒక మాట చెప్పారు, నేను చాలా గమనిస్తుంటాను. మన బిట్టు గారు ఒకసారి సామాజిక శాస్త్ర అధ్యయనం అన్నట్టుగా ఏదో నా గురించి చెప్పారు ఆయన. నేను అబ్జర్వ్ చేస్తుంటాను సొసైటీస్ని, ఎందుకంటే ఫర్ అవర్ ఓన్ బెటర్మెంట్. మనకి చాలా ఎక్కువ విషయాలు తెలిస్తే అంత మనకి విముక్తి ఉంటుంది, అంటే బాధ ఉండదు. ప్రపంచం ఇట్లా ఉంది కదా, మనకంటే తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు కదా, వై షుడ్ బి వరీ, మనకన్నా విద్య తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, నీకు చదువు రాలేదని ఎందుకు బాధపడతావు అంటే లేదని బాధపడకూడదు, ఉన్నది గ్రహించాలి. మన పొటెన్షియలిటీ స్వాట్ అనాలిసిస్లో మన పొటెన్షియల్ ఎంత ఉందో ఆ మేరకు మనం ఎప్పుడూ కృషి చేస్తుండాలి. అది మనం మరవకూడదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా. సో వైద్యం ఒకటి అవసరము ఫర్ ఏ హెల్దీ ఇండివిజువల్. హెల్దీ ఇండివిజువల్స్ల యొక్క కూడికనే ఇట్స్ ఏ హెల్దీ సొసైటీ. రెండవది విద్యా వినయ సంపన్నత అని మనం అంటుంటాము. విద్య ఉండాలి, మనిషికి వినయం ఉండాలి, సౌశీల్యం ఉండాలి. సో వీటన్నిటికీ 3 అంగాలు పనిచేస్తాయి. ఒకటి కుటుంబ నేపథ్యము. అందరి కుటుంబ నేపథ్యము ఒక తీరుగా ఉండదు. పర్టికులర్లీ కుటుంబ నేపథ్యము బాగలేని కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లలకి స్కూల్స్ నుంచి, అంటే స్కూల్ పాఠశాల నేపథ్యంలోంచి సంస్కారాలు కూడా వస్తాయి. జన్మతః వచ్చేటువంటి మనకు స్వభావము అంటాము, అంటే జన్మతః వచ్చినటువంటి అది ఉన్నప్పటికీ కూడా జెనెటికల్గా కొంత పరిసరాల, మనం ఏ పరిసరాల్లో మెలుగుతున్నాము అనే దాని మీద కూడా వస్తుంది. సో ఇంట్లో కుటుంబ పరిస్థితి బాగలేని వాళ్ళు పిల్లలకి మంచి నేపథ్యం ఉన్న పిల్లలతో స్నేహము, ఉన్నంతలో వాళ్ళ ఆర్థిక వనరులకు చూసుకునేసి కొంచెం మంచి పాఠశాలలలో ఏర్పాటు చేయడం, ఇది రెండవది. మూడవది, సమాజంలో చాలా మీటింగ్స్, సెమినార్లు, వెబినార్లు ఇవన్నీ జరుగుతుంటాయి. వాటికి తల్లి కానీ తండ్రి కానీ ఎవరికి తీరుకుంటే వారు, ఇద్దరికి తీరుకుంటే ఇద్దరు కలిసి పిల్లల్ని దే హ్యావ్ టు టేక్ దేర్, అంటే ఎక్స్పోజర్ వస్తుంది.
మనము సమాజంలో చాలా విషయాలకి మనకు ఎక్స్పోజ్ అయితే తప్ప మనం గ్రహించలేము. యు ఎక్స్పోజ్ అండ్ ఎక్స్పీరియన్స్. దానివల్ల శీల నిర్మాణము, మానసిక స్థైర్యము ఇవన్నీ గ్రాడ్యువల్గా డెవలప్ అవుతుంటుంది. మన కుటుంబ ఆర్థిక దీన్ని దృష్టిలో పెట్టుకునేసి ఏ స్కూల్లో మనం అడ్మిట్ చేయాలి పిల్లవాడిని అనేది ఒక విషయము. ఏ స్కూల్లో అడ్మిట్ చేయాలంటే చదువుకోవడానికి పాఠశాలకి పోవాల్సిన అవసరం లేదు. స్వయం కృషితో కూడా హోమ్ స్కూల్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది, మదర్ స్కూల్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంది. ఓపెన్ స్కూల్ సిస్టమ్ అనేది మన ఇండియాలో ఉంది. మనకి రీజనల్ ఆఫీస్ సుల్తాన్ బజార్లో ఉంది. 12వ తరగతి వరకు మీరు ఇంట్లోనే టెక్స్ట్ బుక్స్ అవి తెచ్చి దానికి రిజిస్టర్ చేసుకునేసి యూ కెన్ రైట్ ద ఎగ్జామినేషన్ అండ్ పాస్. అది ఈక్వల్లీ వ్యాలిడ్ లైక్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఎనీ బోర్డ్. మనకి 4-5 బోర్డ్స్ ఉన్నాయి, స్కూల్ బోర్డ్స్. స్టేట్ లెవెల్ బోర్డు, ఏ స్టేట్లో ఏ బోర్డు ఉంది, స్టేట్ బోర్డు. దెన్ వీ హ్యావ్ సంథింగ్ లైక్ సిబిఎస్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. దెన్ వీ హ్యావ్ ఐసిఎస్ఈ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. ఇంటర్నేషనల్ బ్యారికులం ఐబి అనేసి ఇట్లా విభిన్నమైనటువంటి బోర్డ్స్ ఉన్నాయి. ఇన్ని బోర్డ్స్ ఎందుకు ఉన్నాయో నాకు తెలియదు. మొత్తం దేశానికి కలిపి ఒకే బోర్డు ఉండొచ్చు. 12వ తరగతి వరకు దిస్ ఏ స్కూల్ ఎడ్యుకేషన్. దీంట్లో మళ్ళీ ప్రాథమిక, మాధ్యమిక, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవన్నీ ఉన్నా కూడా 12వ తరగతి వరకు మనము స్టేట్ గవర్నమెంట్లో ఏం చేసామంటే 10 వరకు స్కూల్ పెట్టేసి వీఆర్ కాలింగ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ జూనియర్ కాలేజెస్ అంటున్నాము. ఆ పాత రోజుల్లో హెచ్ఎస్సి అని 11వ తరగతి వరకు ఉండేది. 12వ తరగతిని పియూసి అనేవాళ్ళు, ప్రీ యూనివర్సిటీ కోర్సు. ఆ తర్వాత డిగ్రీ ఉండేది. వాట్ ఎవర్ మనము ఆంగ్లంలో ఒకటి అంటాము, ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటల్. నేను వైన్ తీసుకోను, వైన్ గురించి మాట్లాడా, కానీ లేకపోతే ఓల్డ్ వాటర్ ఆర్ ఓల్డ్ లిక్విడ్ ఇన్ ద న్యూ బాటిల్ అనేసి. జ్ఞానం మారదు కదా, విద్య మారదు కదా. విద్యకి కాంట్రిబ్యూట్ చేసేవాళ్ళు చాలామంది సైంటిస్టులు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్. వాళ్ళు పాత విద్య ట్రెడిషనల్గా ఎట్లాగో ఇంతకు ముందు పూర్వీకులు కనుక్కున్నది ఎట్లాగో మన దగ్గర సంక్షిప్తం ఉన్నది పోంది పోగా అంటే ఏదైనా కొత్త జ్ఞానాన్ని కనుగొన్నప్పుడు దాన్ని ప్రాపర్గా డాక్యుమెంట్ చేసి రికార్డ్ చేసి భద్రపరచకపోతే కనుక్కోబడిన జ్ఞానం కూడా కనుమరుగైపోతుంది. ఇది కామన్ సెన్స్ పాయింట్. కానీ ఇప్పుడున్న గత 60-70 ఏళ్ల నుంచి రికార్డింగ్ ఫెసిలిటీ బాగా పెరిగి 100-200 అంటే ఈ ప్రింటింగ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇప్పుడు తర్వాత వాయిస్ రికార్డింగ్, వీడియో రికార్డింగ్ అని వచ్చిన తర్వాత జ్ఞానము పదిలపరచబడింది. అంటే యుగాంతమైనప్పుడు కానీ తీవ్రమైన వరల్డ్ వార్ వచ్చేసి ఆ లైబ్రరీస్ కానీ ఆ ల్యాబొరేటరీస్ కానీ మొత్తము పోతే తప్ప మళ్ళీ అప్పుడేం చేస్తుంది, మళ్ళీ రీఇన్వెంటింగ్ ఫీల్ అనేటువంటి ఒక పదాన్ని వాడుతాం మనము. మళ్ళీ పునఃసృష్టి, జ్ఞానం కూడా మళ్ళీ పునఃసృష్టి అవుతుంది. రైట్, ఓకే. సో స్కూల్లో మనం ఎలా ఎంపిక చేసుకోవాలి? మనం సొంతగానే నేర్చుకోవచ్చు కదా, మరి స్కూల్కి ఎందుకు పోవాలంటే వీ షుడ్ గో ఫర్ సోషలైజింగ్. మనకు శ్లోకం ఉంది, పాదము జ్ఞానము, పాదము అంటే 1/4 అనేసి స్వమేధయ అంటే ఓన్ స్టడీతోనే వస్తుంది. 2వ సగము పీర్ లెవెల్ స్టూడెంట్స్, అంటే అదే క్లాస్లో స్టూడెంట్స్ కానీ మనకన్నా కొంచెం ఎక్కువ జ్ఞానం ఉన్న వాడి దగ్గర మనం తెలుసుకోవచ్చు, మనకన్నా తక్కువ జ్ఞానం ఉన్నవానికి మనము పంచవచ్చు జ్ఞానాన్ని. చాలామంది కొంచెము వర్తిస్తే స్వార్థపరులు, సంకుచిత స్వభావం ఉన్నవాళ్ళు, వాళ్ళకున్న జ్ఞానం వేరే వాళ్ళకి చెప్తే వాడు నాకన్నా ఎక్కువ పెరిగిపోతాడనేటువంటి సంకుచిత భావంతో చెప్పరు. అది చాలా చాలా బ్యాడ్. మీరు ఎంత ఎక్కువ చెప్తే మీకు ప్రాక్టీస్ అంత ఎక్కువ అవుతుంది. ఈ జ్ఞానము, ఈ ఎరుక, ఈ సోయి, ఈ స్పృహ అందరికీ ఉండాలి. పర్టికులర్లీ టీచింగ్ కమ్యూనిటీ వాళ్ళకి కానీ ఇతరులకు కానీ ఎవరికైనా కూడా. సో మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ నుంచి తెలుసుకోవడము, మనకన్నా తక్కువ వాళ్ళకి షేర్ చేయడము ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. 3వది టీచర్స్ ద్వారా, అధ్యాపకుల ద్వారా స్కూల్కి వెళ్ళి నోయ్. సో స్కూల్కి వెళ్ళడం వలన బెనిఫిట్స్ ఏంటంటే మీకు మంచి స్టాండర్డ్, ఒక మోడల్ స్కూల్స్ అని మనకి స్టేట్ గవర్నమెంట్లో ఉన్నాయి. కానీ నేను చెప్తున్న మోడల్ వేరు. స్కూల్ అంటే ఇట్లా ఉండాలి, కాలేజ్ అంటే ఇట్లా ఉండాలి, యూనివర్సిటీ అంటే ఇట్లా ఉండాలి అనేసి ఒక మౌలికమైన ఒక మోడల్ ఎక్కడైనా దేశంలో మొత్తంలో ఉందా అంటే ఐ డౌట్, నాకు తెలిసి లేదు. అలా ఉంటే
కొత్తగా స్కూల్ పెట్టేవాళ్ళు అంటే మనకి పబ్లిక్ సెక్టరు ప్రైవేట్ సెక్టరు అన్ని విషయాలు కూడా ఈ రెండిట్లో నడుస్తుంటాయి. పబ్లిక్ సెక్టర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కానీ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ ఆ మోడల్ని చూసి నేను రేపు ప్రొద్దున స్కూల్ పెట్టదలుచుకుంటే సీద మోడల్ నీకు ఎంత ఏరియా ఉండాలి, ఎంత ప్లే గ్రౌండ్ ఉండాలి, పిల్లలకి ఏ ఫెసిలిటీస్ ఉండాలి, ఎస్టీఆర్ అంటాము స్టూడెంట్ టీచర్ రేషియో ఎంత ఉండాలి. నార్మల్గా 1:30కి మించితే టీచర్కి ఫోకస్ ఇండివిజువల్ అటెన్షన్ ఇవ్వలేదు. ఒక టీచర్కి మ్యాక్సిమం 30 స్టూడెంట్స్, ఇంకా వీలైతే 20-25 ఇంకా ఉత్తమమైంది. కానీ మనం ఏం చూస్తుంటాము, ఒక సెక్షన్లో 50-60 మంది ఉన్నారు. కొన్నిటి మీద మన విచారాన్ని మనం విచారం అంటే ఖేదమని కాదు, మన థాట్ని మనం ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కానీ మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి స్థాయి అధికారం మనకు లేకపోవచ్చు. అది ఉన్న వాళ్ళకి ఈ చింతనే ఉండదు. దిస్ ఇస్ ద దురదృష్టకరమైన విషయము. ఇంప్లిమెంట్ చేసే అధికారం ఉన్న వాళ్ళకి తోచదు. తోచినా నాకెందుకులే అనేసి, నేనెందుకు రిస్క్ తీసుకోవాలి అనేసి, వాట్ ఎవర్. సో మిగిలిన 4 జ్ఞానం అనంతం, మనిషి జ్ఞానము సీమితము కనుక కాలక్రమంలో మనం నేర్చుకుంటాము. కొంత సెల్ఫ్ స్టడీ, కొంత త్రూ పీర్స్, మూడవది కొంత టీచర్స్, 4వది ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఈ 4 అంచెలుగా జ్ఞానం దొరుకుతుంది. కమింగ్ టు బ్యాక్ టు దిస్ 6 to 12 years ఆఫ్ ఏజ్, ఇది చాలా ఇన్పుట్ రిసీవ్ చేసుకునేటువంటి ఏజ్ నెంబర్ 1. నెంబర్ 2, చాలా విషయాలు, ఫండమెంటల్ విషయాలు, జీవితంలో మౌలికమైనటువంటి విషయాలు పిల్లల్లో కుప్పించాల్సినటువంటి ఏజ్. మళ్ళీ 13 to 18 అది డిఫరెంట్, అది వచ్చినప్పుడు మాట్లాడతాము. 6 to 12లో కొందరు పిల్లలు చాలా వరకు మన పేరెంట్స్ గ్రిప్లో ఉంటారు. కొంతవరకు అట్లీస్ట్ ఒక 25% వాళ్ళు ఇండివిజువల్ బిహేవియర్, ఇండివిజువల్ ఇది ఉన్నా కూడా చాలా వరకు 75-80% దే విల్ బి ఇన్ ద గ్రిప్. ఆ గ్రిప్లో ఉన్నప్పుడే వాళ్ళని కరెక్ట్గా తీర్చిదిద్దాలి. మనకి సామెతలు చాలా ఉన్నాయి, సామెతల నుంచి కూడా నేర్చుకోవచ్చు. మొక్కై వంగనిది మానై వంగున అనేసి. ఇక్కడ వంచాల్సిన విషయం అని కాదు, ఇక్కడ వంచడం కాదు, దాని రివర్స్ స్ట్రేట్ చేయడం. పిల్లలు ఏదైనా వంకర టింకరగా ఉంటే వాటిని స్ట్రేట్ చేసి ట్రీ గార్డ్స్ అని ఉంటాయి. మనం సిటీస్లో అక్కడిక్కడ చూస్తే ప్లాంట్స్ పెట్టినప్పుడు పశువులు అవన్నీ వాటిని డిస్టర్బ్ చేసి మేయకుండా ఒక ట్రీ గార్డ్ చుట్టూ పైకి లేపుతారు. అలాగే పౌధ, హిందీలో పౌధ అంటాము. చిన్నపిల్లలు మొక్కలు, వాళ్ళకి ట్రీ గార్డ్ ఉండాలి. ట్రీ గార్డ్ ఎవరు? పేరెంట్స్, స్కూలు, సొసైటీ, ఇవన్నీ ట్రీ గార్డ్స్. సో ఈ 6 to 12 years కనుక మనము రైట్ ఇన్పుట్స్ కనుక పిల్లల్లో పంపగలిగితే, బోత్ పేరెంట్స్, స్కూల్స్ అండ్ ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ కమ్యూనిటీ సర్వీసెస్ కూడా చాలా ఉన్నాయి. చాలా NGOs ఉన్నాయి. దే డూ ఏ లాట్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, చిల్డ్రన్ బేస్డ్ NGOs ఉన్నాయి. సో వీళ్ళంతా కనుక రైట్ ఇన్పుట్స్ ఇస్తే నెక్స్ట్ స్టేజ్లో దే విల్ ప్రాక్టీస్ ఇట్. ఈ నెక్స్ట్ అనే అంశం ఈరోజు నేను ముగించి, టుమారో ఐ విల్ కంటిన్యూ విత్ దిస్. అంటే ఏ స్కూల్కి, ఇందాక స్కూళ్ళ గురించి మనం కొంచెం మాట్లాడాము. ఏ స్కూల్ ఎంపిక చేసుకోవాలి, ఏ ఆదాయ వర్గాలు ఏ స్కూల్కి ఎంపిక చేసుకోవాలి, డబ్బులు లేకపోయినా కూడా కేవలము మెరిట్ ప్రాతిపదిక మీద, ప్రతిభ ఆధారంగా రిటర్న్ టెస్ట్ పెట్టి డైరెక్ట్గా 5-6 తరగతుల్లో అడ్మిషన్ తీసుకునేటివి చాలా ఉన్నాయి. సో స్కూలింగ్ సిస్టంలో మొత్తం భారతదేశంలో జాతీయంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకమైనటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి, వేటికి ఫీజు తక్కువ, మనకి అఫోర్డబిలిటీ బట్టి మనం ఎంత పే చేయగలమనే దాన్ని బట్టి మనం స్కూల్ యొక్క ఎంపిక చేసుకోవచ్చు అని ఈరోజు ఇక్కడ ముగిస్తూ, రేపు ఇదే అంశము ఇట్ విల్ ఫర్దర్ కంటిన్యూ. నమస్తే, థ్యాంక్ యూ. జీవనయానం శీర్షికలో పిల్లల విద్యాభ్యాసం గురించి ప్రసంగించిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.